సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో జరిగే 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు జరుపుతున్నారు. భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో రేపు చంద్రబాబు వరుసగా సమావేశమవుతారు. నోవాటెల్ హోటల్లో రేపు ఉదయం ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో బాబు పాల్గొంటారు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ సస్టైనబుల్ గ్రోత్ పై ప్రారంభ సెషన్లో మాట్లాడతారు. తైవాస్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే కార్యక్రమానికి సిఐఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ 14న ప్రారంభమవుతుంది. మొదటగా ఏపీ పెవిలియన్ కు ప్రారంభోత్సవం ఉంటుంది. ఏఐ ఫర్ వికసిత్ భారత్ సెషన్లో చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. సదస్సు నుంచే ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలు ప్రారంభమవుతాయి. సింగపూర్కు నేరుగా విమాన సర్వీస్పై ఒప్పందం, ఏపీ రిమేజింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో సీఎం ప్రసంగిస్తారు. అలాగే విశాఖలో లూలు మాల్కు శంకుస్థాపన జరుగుతుంది. నవంబర్ 15న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమాండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. బ్రెహెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఆంధ్ర టూరిజం విజన్ సెషన్లు జరుగుతాయి. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పై ముఖ్య చర్చ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రంట్ అబ్రాడ్, ఎన్ఆర్టీఎస్ ఫర్ వికసిత్ భారత్ పై సీఎం సమీక్ష చేస్తారు. మొత్తంగా ఈ సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. అలాగే ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలతో పాటు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు ఉండనుంది. మొత్తంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాండ్ ప్రిపేర్ చేశారు.